జనగామ జిల్లా బీఆర్ఎస్ సమావేశంలో కవితను ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబం అన్న తర్వాత గొడవలు సాధారణమని, అలుగుడు గులుగుడు ఉంటే సర్దుకుపోవాలని అన్నారు. లేదంటే కాంగ్రెస్ బీజేపీకి సందు దొరుకుతుందంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి, కొంత అక్కడక్కడ అలుగుడు గులుగుడు ఉంటుంది, లేకపోతే అది కుటుంబమే కాదు ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంట్లో 4 మనుషులు ఉంటేనే సాయంత్రం ఏం కూర వండుకుందామంటే ఒకడు వంకాయ అంటాడు, ఒకడు బెండకాయ అంటాడు, ఉంటాయి పంచాయతీలు. కానీ నువ్వు ఇంట్లో అనుకోవాలి, కూర్చోవాలి, మళ్ళా కలిసి భోజనాలు కలిసి కొట్లాడాలి. ఒక గట్లనే ఏమైనా గులుగుడున్నా అలుగుడున్నా టికెట్ ఇచ్చేదాకానే ఉండాలి. గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడేనా? గులుగుడు గులుగుడే గట్ల. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అసలే ప్రతిపక్షంలో ఉన్నాం, మళ్ళీ మన గులుగుడు మన అలుగుడు కాంగ్రెస్ వానికి బీజేపీకి సంధి చేయదు కదా. అందుకే దయచేసి నేను కోరేది బీఫామ్ ఒక్కరికే వస్తుంది, బీఫామ్ ఒకరికే వస్తుంది. కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు తప్పకుండా అన్ని ఆలోచించే వారికి పార్టీ టికెట్ ఇస్తుంది. కాబట్టి కళ్ళు మూసుకొని కారు గుర్తు మీద ఎవరుంటే వాళ్ళు కేసీఆర్ అనుకొని ఓటు ఒత్తాలి. రైతులకే కాదు,